శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నెంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ఈరోజు ముగిసేలోపు ఈ సందేశం విను. నీ గురించే చెప్తున్నానమ్మా, కాదని వెనక్కి నెట్టద్దు, నష్టపోతావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ ఇప్పటి వరకు ఎవరు తోడు లేకుండా ఒంటరిగా పోరాని నీకు నీ తండ్రి ఇచ్చే అద్భుతమైనటువంటి అవకాశం ఉందమ్మా. అస్సలు వదులుకోవద్దు తల్లి. నా బిడ్డలకి ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. ఒక మంచి వార్తను చెప్పబోతున్నాను. ఈ రోజు నుంచి నీ ప్రయాణం వేరే దారిలో కొనసాగించు. అది చెప్పడానికి వచ్చానమ్మా. నీకు ముందుగానే చెప్పాను కదా, ఇప్పటి వరకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా ఒంటరిగా పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించావు బిడ్డ. ఎన్నో కష్టాలు ఎదురైనా సరే అస్సలు వెనకడుగు వేయలేదు. అలాంటి నా బిడ్డకి ఈరోజు ఒక మంచి దారి చూపించడానికి వచ్చానమ్మా. నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ రోజు నుంచి నీ తండ్రి చెప్పిన దారిలో నడువు. అది నీకే మంచిది. ఆ రోజంతా కూడా నీకు మంచి జరుగుతుంది. అనవసరమైన ఆలోచనలు చేయకు. మంచిగా ఆలోచించు. ఎందుకంటే ఆ ఆలోచనలే నిజమవుతాయి కాబట్టి. నువ్వు ఏదైతే వద్దు, నాకు రాకూడదు అనుకుంటున్నావో నీ యొక్క ఆలోచనలన్నీ కూడా దూరం పెట్టేసే. కేవలం నీకు అవసరమైన మాత్రమే, నీకు కావలసిన మాత్రమే ఆలోచించు. తప్పకుండా జరిగే తీరుతాయమ్మా. వాటిని కూడా నేను అలానే జరిపిస్తాను కదా. అందుకే ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించు. ఇప్పటి వరకు కూడా ఎవరి తోడు లేకుండా ఒంటరిగా పోరాని నీకు నీ సాయి చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి తల్లి. నీ సాయి సత్యవాక్కు బిడ్డ. అన్నీ అలానే జరుగుతాయి. ప్రతి క్షణాన్ని నీ దగ్గరే ఉంటాను తల్లి. నీకు ఏదైతే మంచిదో అదే చూపిస్తాను. ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన ఈ రోజు నుంచి వేరే దారిలో నీ ప్రయాణము అంతా కూడా అనుకూలంగా మారుతుంది. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తీసుకొచ్చే కాలం వచ్చేసిందమ్మా. నా మీద నమ్మకంతో ఉండు. నీ ప్రయత్నాన్ని నువ్వు అస్సలు నీ ప్రయత్నం నువ్వు చెయ్యు. దానితో పాటుగా నువ్వు చుట్టూ జరిగే వాటిని కూడా ఒక్కసారి గమనించు. ఎందుకంటే నేనెప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటానమ్మా. అసలు ఏ మాత్రం కూడా భయపడద్దు. చిన్న చిన్న వాటికి నీ మనసు ఎందుకు పాడు చేసుకుంటున్నా చెప్పు. నీ చేతులారా నువ్వే నీ ఆనందాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. నీ భయం వల్ల రాబోయే అవకాశాలు, విజయాలు అస్సలు వదులుకోవద్దు. అప్పుడే అంతా అయిపోయిందని మాత్రం నిరాశపడద్దు బిడ్డ. నీకోసం మరెన్నో అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి. వాటన్నిటిని కూడా నువ్వు అందుకో తల్లి. నీకు ఆనందమేగా. చూడు తల్లి, నేను ఎప్పుడు కూడా ఈరోజు నేను చూస్తూ ఉన్నాను కదా, నువ్వు ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు. ఎంతలా అంటే వాటిని ఆలోచించకూడదనుకున్నా సరే నీ యొక్క పరిస్థితులు, నీ చుట్టూ ఉన్నవారు అలాగే ఆలోచించేలా చేస్తున్నారు తల్లి. నువ్వు ఏదైతే పని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో విజయం సాధిస్తున్నావో బాబా నాకు తోడుగా ఉన్నారని నువ్వు నమ్మాలి. అలా కాకుండా ఆటంకం వస్తుందేమో, ఎప్పట్లాగా ఓడిపోతానేమని భయపడుతూ కూర్చుంటే ఎలా బిడ్డ? కాబట్టి నీ యొక్క లోతు ఆలోచనలు ఆపేస్తే ఆ రోజు నుంచి కూడా కొన్ని మార్పులు అనేవి నీ జీవితంలోకి రాబోతున్నాయి. అవి కూడా నిన్ను ఆనందపరిచేలా ఉంటుంది తల్లి. ఇక నువ్వు నీ తీయని జీవితాన్ని పొందబోతున్నావు. అందంగా జీవించబోతున్నావు. నీ యొక్క కష్టాలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి తల్లి. నీ ఇంట్లో పున్నమి వెలుగుల్లాంటి ఆనందాలు రాబోతున్నాయి. నువ్వే నమ్మలేని ఆనందాలు, విజయాలు పొందబోతున్నావు. అందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇప్పటి వరకు ఓటమిలో కష్టాలు అనుభవించి నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూస్తాను తల్లి. ఇక నీ కళ్ళన్నీ కూడా నిజం చేయబోతున్నాను. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది బిడ్డ. ఇక నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఏం జరిగినా సరే ధైర్యంగా నాకు అప్పగించు. ఇది మాత్రమే నువ్వు చేయాల్సింది. మిగతాదంతా కూడా నేను చూసుకుంటానమ్మా. ఈ క్షణం నుంచి నీ కన్నీటిని నా పాదాల దగ్గర ఉంచు.
అది త్వరలోనే నీ జీవితం మారబోతుంది. మంచి ఆనందకరమైన అందమైన జీవితాన్ని నువ్వు ఆలోచించు తల్లి. అంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండు. నాకంతా మంచి జరుగుతుంది, నా బాబా అంతా మంచి చేస్తారని ధైర్యంగా ఉండు. ఎవరు ఉన్నా లేకపోయినా సరే ఇన్నాళ్ళు ఒంటరిగానే ముందుకు వచ్చావు కదా అని నువ్వనుకుంటున్నావు. కానీ పక్కా ధైర్యంగా నీడలా వెంటే ఉన్నాను తల్లి. నీ నీడలా వెంటే నీ వెనక అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నీకు ఏది సరైన దారో ఏది కాదో అన్నీ కూడా చూపిస్తూనే ఉన్నాను. అందుకే తల్లి, ఎప్పుడు కూడా అంటే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు, ఎవరు నీకు హాని చేస్తున్నారు, ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు, అందరినీ కూడా నేను నీడలా ఉండి నిన్ను అన్నీ కూడా ఒక కంట కనిపెడుతూ మంచివారిని దగ్గర చేస్తూ చెడ్డవారిని ఏదో ఒక రూపంలో నిన్ను దూరం చేస్తూ ఎప్పుడు కూడా ఇలా నిన్ను కాపాడుకుంటూ ఇంతవరకు వచ్చాను బిడ్డ. అది నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం తెలుసు. నా బిడ్డని నేను ఎలా చూసుకుంటున్నానో నీ తండ్రికి తెలుసమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.